ఏమ్రా వారి పేపర్ ని ఎగ్జామ్ చదివినట్టు చదువుతాను. దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఆయనతోనే చదవాలి కదరా. చదువు ఇక మంచిగా చదువు, ఊరంతా మైక్ పెట్టి చెప్తుంది. అవును గాని ఈ సురేష్ గాడేడ్రా అస్సలు కనబడతలేడు, ఫోన్ కూడా ఎత్తలేడు. అరే అందరు నీలాగా పని పాట లేకుండా ఉంటారా? వానికి ఏమైనా పని పడవచ్చు. ఎవరా పొద్దు పొద్దునే నన్ను యాద్ చేసుకుంటా వాళ్ళు. యాదికి వచ్చిన కాబట్టి యాద్ చేసుకుంటాను. అవును గాని నిన్న మొన్న కనబడలేదు, ఎడవైనా? మా ఫ్రెండ్ గారు చచ్చిపోతే పోయినారా. ఎవర్రా? శేఖర్ అని నా ఇంటర్ క్లాస్మేట్ రా, అమెరికాలో జాబ్ చేస్తానని చెప్పిన చూడు. అరే అప్పట్లో మనం కళ్ళు తాగుతుంటే వీడియో కాల్ చేసింది చూడరా, వాడేరా. యాదికి వచ్చింది. పోయినేలే కదరా, పెళ్లి ఉందని పోయినావు. దోస్తుగాళ్ళతో ఫుల్ గా తాగి మామూడు గట్టిగా దావతిచ్చిందని చెప్పినావు. అవునరా, వాడేరా పాపం. ఎలారా? ఎలా అయిందిరా, మన పెళ్ళిమే చంపేసింది. అదేందిరా, పెళ్ళైన నెలకి మొగుని చంపేంత లొల్లేమైంది? లొల్లి లేదు గిల్లి లేదురా, మన పెళ్ళానికి పెళ్లి కాకముందే ఎవరితో లవ్ అఫేర్ ఉన్నది. మనోని గోవా తీసుకుపోయింది హనీమూన్ పేరు చెప్పి, అక్కడ వేసేసింది. వన్ లవర్ తోటి జంప్ అయిపోయింది. వా, ఎంత ఘోరం జరిగిందిరా. ఘోరమా ఘోరం ఉన్నారడా. సరే కదా, నీకు ఈ మధ్య పెళ్ళైందిగా, ఎట్లున్నా నీ సంసారం? అంతా ఓకేరా. అంతా ఓకే అని జర సప్పుడు చేయకుండా ఉండకు. ఈ కాలం పిల్లలతో జాగ్రత్తగా ఉండు. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? అయితే మీ వాళ్ళ బలవంతం ఏం లేదన్నమాట. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేం అనుకోకపోతే. మీరు ఇంతకు ముందు ఎవరైనా ప్రేమించారా? ఎవరిని? 10th క్లాస్ లో సుందర్ అనే అబ్బాయిని ప్రేమించాను. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. మిమ్మల్ని నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లికి ముందు నా పెళ్ళాం కూడా ఎవరినో ప్రేమించింది అంటే కొంపదీసి నన్ను కూడా లేపేది కదా. ఓయ్, చాయ్ తీసుకో. ఏమైంది? గట్ల ఆగమాగమున్నావు? జ్వరం వచ్చిందా? అదేం లేదే. సరే, ఇలా ఆదివారం కదా, చికెన్ ఏమైనా తీసుకొస్తావా లేదా పప్పు చారు చేయనా? నీ ఇష్టమే, ఏదో ఒకటి చెయ్యి. హలో స్వప్న, చెప్పవే. నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? ఏంది సంగతులు? అవునా, నిజమా? ఓ సూపర్. ఎప్పుడు? అట్లనా? సరే, నేను ఒకసారి మా ఆయనని అడిగి చెప్తానే. సరే మరి, బాయ్. ఎవరు ఫోన్లో? మా 10th క్లాస్ మన స్వప్న. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నారంట. ఈ వచ్చే 5వ తారీఖు. నన్ను కూడా రమ్మని చెప్తే నేను అడిగి చెప్తా అని చెప్పిన. ఏమంటావు? 10th క్లాస్ గెట్ టుగెదర్ అంటే ఆడోళ్ళు మొగోళ్ళునా, ఉత్త ఆడోళ్ళేనా? 10th క్లాస్ మెన్స్ అంటే అందరు ఉంటారుగా. సరే, నేను ఆలోచించుకొని చెప్తా. ఇందులో ఆలోచించుకొని చెప్పడానికి ఏముంది? అరే, నీ పిల్లం పెళ్లికి ముందు ఎవరినో లవ్ చేసిందని తెలిసినా కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నువ్వు మొగజాతి ఆనిముత్యానివిరా. కందుకూరి వీరేశలింగం పంతులువి, రాజారాం మోహన్ రాయ్వి. కానీ నీ పిల్లం పెళ్ళైన తర్వాత 10th క్లాస్ ని మళ్ళీ కలుస్తుందంటే నాకేదో తేడా కొడుతుంది రాజా. నాకు అదే భయంగా ఉందిరా.
ఇది నిజంగా భయపడాల్సిన విషయమే, అందుకే నీకు భయం వేస్తుంది. ఆ మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్ స్టాండే. పంపించకపోతే ఫీల్ అవుతుంది, ఎందుకు అని అడుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా? పోనీ ధైర్యం చేసి పంపించమంటావా? అరే నువ్వు పాపమని జాలిపడి పంపించినావు అనుకో, పాత పరిచయాలు మళ్ళీ మొదలైతాయి, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి, చాటింగ్లు పెరిగిపోతాయి, మీటింగ్లు స్టార్ట్ అవుతాయి, నీ ఫోటోకి దండ పడిపోతుంది. ఇలాంటి మ్యాటర్స్ ని స్టార్టింగ్ లోనే తొక్కేయాలి. నేను అడిగింది ఏం చేసినావు? కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పై. నేను అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఆలోచించి చెప్తా అని చెప్పిన కదా. ఎప్పుడు ఎప్పుడు చెప్పాలో ఆలోచించి రేపు చెప్తా. ఏంది పరస్కాల? ముందుగా అయితే కూరై. నేను అడిగిన దాని మీద దాస్తలేదు కానీ తిండి మీద దండి ఉన్నది. ఎవట్టు తిను. కూర ఏమంటే అన్నం ఎత్తాను అందే. నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోవడమే కష్టం అంటే నా ఇష్టాలకి ఆనందాలకి అడ్డు చెప్తావా? నేను గెట్ టుగెదర్ పార్టీకి పోయేదే నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికంటే దానికి అడ్డు చెప్తున్నావు. నిన్ను వదిలేదే లేదు. ఓయ్ ఓయ్, ఏ లేవు. ఏమైంది అసలు? ఎందుకు అట్లా పట్టుకుంటాను? ఏం లేదు, ఏం లేదు. సరే పనుకో. ఓయ్, సెప్టిక్ ట్యాంక్ నిండింది, అదొకసారి ఓపెన్ చేసి క్లీన్ చేపియాలి. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి కదా. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పేరుతో భర్తను చంపి ఎవరికి అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టి ప్రియుడితో లేచిపోయిన భార్య. ఓయ్ వద్దొద్దు, ఇప్పుడేమొద్దు, తర్వాత చూసుకుందాం. అసలు ఏమైంది నాకు? ఓయ్, చికెన్ కూర అయింది, తింటావా? భర్తకి ప్రేమతో చికెన్ వండి విషం కలిపిన భార్య, తిన్న భర్త మృతి, ప్రియుడితో జంపైన భార్య. నిన్నే ఏమైంది? వద్దొద్దు, ఏం ఆకలైతే లేదు. ఓయ్, చాయ్ తాగుతావా? భర్తకి టీలో విషం కలిపి చంపేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య. ఓయ్ వద్దొద్దు, చాయ్ వద్దేమొద్దు. నేను అడిగింది ఏం చేసిన? పాత పరిచయాలు మళ్ళీ మొదలై స్టార్టింగ్లు పెరిగిపోతాయి, ఆ మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్ స్టాండే. నేను అడిగింది ఏం చేసిన? నేను ప్రియుడితో గెట్ టుగెదర్ జంపైన పార్టీకి భార్య, పోయేదే చికెన్ నా వండి విషం బాయ్ ఫ్రెండ్ని కలిపిన భార్య, టీలో కలవడానికంటే. విషం కలిపి చంపేసి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య. ఈ ఫోటోకి దండ పడిపోతుంది. నేను అడిగింది ఏం ఆ చేసిన? మాత్రం భయపడకపోతే నీ బతుకు బస్ ఇప్పుడే తిన్నమ్మా వట్టి చేపల కూర. మీ అల్లు లేడమ్మా, బయటకు పోయిండు. అయినా ఈ మధ్య ఎట్లనో ప్రవర్తించుతాడమ్మా, అంతా వింత వింత చేష్టాలు చేస్తుండు.
ఏమో అమ్మా, నాకేం అర్థమైతలేదు. ఏంది, దేవుణ్ణి అడిగి చూరమ్మంటావా? సరే, నువ్వు చెప్పినట్టే చూపించుకొద్దామంటే ఆయన అసలు వచ్చేటట్టే లేడు. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. కాలు చేతిలో అడగచ్చుకపో, అన్నం పెడతా. ఏమవుతుంది, తర్వాత తింటా. ఇట్లా ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావు? అసలు ఏమైంది నీకు? నన్ను చూస్తేనే కడలు కడలు తిరుగుతాను. అసలు నీ లొల్లేంది చెప్పు. నాలో లేవున్నది ఏం లేదు. చక్కగా చెప్తావా లేదా? చక్కగా చెప్పేయలేదు, వంకర చెప్పేయలేదు. చెప్పకు దొరా, మంచిగా దాసుకో. సరే గాని మొన్న చెప్పింది ఏం చేసినావు? మా స్కూల్లో ఫోన్ చేసి సాగ కొడతాను. ఏడికి పోయేది లేదు, చక్కగా ఇంట్లో కూర్చో. ఎందుకు? వద్దంటే వినవా? ఒక్కసారి చెప్తే వినబడతలేదా? వినబడ్డది గాని అసలు ఎందుకు పోవద్దో ఒక్క కారణం చెప్పు. జరా నోరు తెరిచి చెప్పు దొరా. చెప్పవా? అయితే అవును. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు ప్లీజ్. నువ్వు అనుకున్నట్టే గెట్ టుగెదర్ పార్టీ పోతావు. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, నన్ను ఇడిచిపెట్టు. ఏయ్, మెంట్లనువా? పిచ్చి ఇట్లా లేచిందా? అసలు నేను నిన్నేందో చంపుతా. నీకేమైందో చెప్పకపోతే నేను కోసుకొని చచ్చిపోతా. మర్యాదగా చెప్తావా చెప్పా? కోసుకోన్నా చెప్పు. కోసుకున్నానా? మరి వద్దు, ఆగు, చెప్తా. అసలు నీకు బుద్ధుందా? అయినా మన మధ్య ఏ తాపరికాలు ఉండొద్దని నా ప్రేమ గురించి నీకు చెప్తే ఇంట్లో విషయాలకు బయట విషయాలకు లింకులు పెట్టి నన్ను అనుమానించుతావా? ఇట్లా అనుమానించేటోని అని తెలుసుంటే అసలు ఇది చెప్పేదాన్నే కాదు. అయినా మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? చేసుకున్న భర్తని చంపే అంత కసేదానిలా కనబడుతున్నానా? ఇక చాలు దొరా, నీతో సంసారం చేసింది చాలు. మా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా. సారీ తప్పైంది. సారీ, నన్ను క్షమించు. ఆ చిన్నగాడు సురేష్ గాడు ఎక్కించిన మాటలకి చెప్పిన సంగతులకి అనుమానం పడ్డాను గాని నీ మీద నాకెందుకు అనుమానం ఉంటుంది చెప్పు? నీకు దండం పెడతా, నువ్వు వేడికి పోయేలేదు. నన్ను క్షమించు. నువ్వు అడిగినట్టు నేనే దగ్గరుండి నిన్ను గెట్ టుగెదర్ పార్టీకి తీసుకుపోతా. నాకు ఏ పార్టీ వద్దు. అయినా మొగునికి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే వాడు సచ్చేదాకా దాన్ని మర్చిపోడు. దయచేసి నా దాన్ని అనుకోని. నీ మీద కాదు, నా మీదొట్టు. నాకు ఏ అనుమానం లేదు. నిజంగా నువ్వు అతన్ని కలిసినా మాట్లాడినా నేనేం అనుమాన పడ్ను. నిజంగా అమ్మ తోడు. అయినా కలవడానికి అతను లేడు. లేదు. ఏమైంది? ఫారెన్ పోయిందా? లేదు, చనిపోయిండు. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు పక్కూర్లో యాన్యువల్ ఎగ్జామ్ సెంటర్ పడింది. ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయ్యో రామా, ఇంత ఘోరం జరిగిందా? అతని ఆయుష్ అంతవరకే ఉంది. మనమేం చేస్తాం? సరే గాని మీ వాళ్ళకి ఫోన్ చేసి గెట్ టుగెదర్ పార్టీకి వస్తున్నామని చెప్పు. ఆ పార్టీకి ఏం కావాలో చూడు, షాపింగ్ చేద్దాం. సరేనా? సరే. స్వప్న, గుడ్ న్యూస్ ఏ. మా ఆయన గెట్ టుగెదర్ పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు తెలుసా? మరి ఏమనుకున్నావు? అట్లుంటది మనతో ముచ్చట. సరేనే, గెట్ టుగెదర్ పార్టీలో కలుసుకుందాం. సరేనా? బాయ్. మనం ఎంతో చదువుకొని ఉండొచ్చు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఉండొచ్చు. ఈ టైంలో ఎవడప్పా? ఈ సురేష్ గాడా చిన్నగాడా? మనం చేసే ప్రతి పని జీవితంలో ఎంతో కొంత అనుభవాన్ని ఇవ్వచ్చు. కొన్నిసార్లు
జీవితానికి సరిపడ ఎవరు మీరు? నేర్పవచ్చు. ఏం కావాలి? సుందర్. సుందరా? చిన్న తప్పు అవును. రజిత 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 ఒకసారి లేమంటే ఏంటండి ఇప్పుడే కన్ను అంటుకున్నానంటే అప్పుడే లేపుతున్నావా? నాకు ఇప్పుడు ఓపిక లేదు. ఏదన్నా ఉంటే నైట్ చూసుకుందాం. నన్ను పడుకునే ఒకసారి పిచ్చి వద్దు, అందుకు కాదే. ముందు నువ్వులే. మరి దేనికి? మన ఇంటికి ఎవరొచ్చిందో తెలుసా? మన ఇంటికి ఎవరు వచ్చిందో నాకేం తెలుసు? సీఎం వచ్చిండా, పిఎం వచ్చిండా? వాళ్ళు ఎందుకు వస్తారు? నీ ఆతృత అవుతుంటే వాళ్ళు వచ్చినట్టే ఫీల్ అవుతున్నావు. ఎవరొచ్చిందో చెప్తే నిజంగా నువ్వు నాకంటే ఎక్కువ ఫీల్ అవుతావు. ఎవరు? సుందర్. సుందరా? ఆ నీకైనా పిచ్చిలేసిందా? చచ్చినోడు ఎట్లా వస్తాడు? వచ్చిండే రాములా. ఎక్కడున్నాడు? మన ఇంటి ముందే ఉన్నాడు. చూపిస్తారా? రా. పోసున్నది పో. చూపిస్తారా? ఎవరు వచ్చిల్లన్నో? ఏడి? వచ్చిందే నిజంగా. నీ మీదొట్టే, నా మీదొట్టు. చీప్ లిక్కర్ తాగి నీ బుర్ర ఖరాబ్ అయినట్టున్నది. ఉన్నది లేనట్టు లేదున్నట్టు ఊహించుకుంటాను. నేను పోతున్నప్పా, నాకు నిద్ర వస్తుంది. ఈ వచ్చినోడు ఏడి? అరే సచ్చినోడు లే చచ్చిండంటే విన్నా గానీ ఎప్పుడో చచ్చినోడు మళ్ళీ వచ్చిండంటే ఇప్పుడే వింటానురా. అసలు వాడు నిజంగా చచ్చిండా లేకుంటే నీ పిల్లమే అబద్ధం చెప్పి డ్రామాలు ఆడుతుందా? అసలు డ్రామాలు ఆడాల్సిన అవసరం దానికే ఉన్నదిరా. మరి ఇంకెవరికి అవసరం ఉన్నదిరా? అవునరా, అది కరెక్టే. దానికే అవసరం ఉన్నది. అరే ఈ పిల్లలు ఉన్నారు చూసినావారా? అవసరం కోసం 100 అబద్ధాలు ఆడతారు. అక్కర తీరేంత వరకు ఆగం పట్టిస్తారు. ఒకసారి ఈ యాంగిల్ ఆలోచించు. వచ్చాడన్నా? నువ్వు నేను తెచ్చుకొని తినొచ్చు కదా. బట్టలు వాషింగ్ మిషన్ వేసిన, ఆ పని అయినాక తింటా. సరే గాని నేను ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు. దాపరికం ఎందుకు? అడుగు. ఆ సుందరి నిజంగానే చచ్చిపోయిందా? నువ్వు అట్లా చూడు, నాకు భయం అవుతుంది. కొంచెం నిజం చెప్పరా, నా మనసు నిమ్మలం అవుతుంది. నాకు పిచ్చి లేపకు. బీపీ లేచిందనుకో తలకాయ వాళ్ళ కొడతా. ప్లీజే ఒక్క మాట చెప్పు. ఆ సుందర్ గాడు మొన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు, కొద్దిగా మతి ఉంటలేదు. బుర్ర అంతా ఆగం ఆగం అవుతుంది. చచ్చిపోయిన గురించి అడిగితే ఏం చెప్పాలి? అతను చచ్చిపోతే మరి వచ్చినోడు ఎవడు? నీ మిండడు. ఇంకొకసారి సుందర్ పేరు చెప్పి బతికిండా సచ్చిండా అని అడిగినా అనుకో చెవుల మందు పోసి చంపుతా. అది కాదు రజిత. తినా ఆవాజ్ ఎత్తకు, మూసుకొని నేను. తినా. అరే ఎంత అడిగినా చెప్తలేదంటే ఇదేదో సీరియస్ ఇష్యూ లెక్క అనిపిస్తుందిరా. ఇప్పుడే మనం జాగ్రత్తగా కేసుని డీల్ చేయాలి. అరే అది కాదురా, ఆ సుందరు నిజంగానే చచ్చిపోవచ్చు. వచ్చిన ఈ సుందరు ఆ సుందరు వేరు వేరు కావచ్చు. నేనే అనవసరంగా తప్పుగా ఊహించుకుంటున్నానేమో. అరే పిచ్చోడా, ఆడోళ్ళు అంటేనే నమ్మిస్తారా? నువ్వు ఊహించుకునేది కరెక్టే. వాళ్ళకు రైట్ టైం రాగానే చూడు నీ పిచ్చల మీద అడుగు పెట్టిపోతారు. ఒరేయ్ నువ్వు అని భయపెట్టకురా, నీ మాటలకి వాడు సగం చచ్చేటట్టున్నాడు. అరే నిజం ఎప్పుడు భయంకరంగానే ఉంటుందిరా, అబద్ధం ఎప్పుడు హాయిగానే ఉంటుంది. అవునరా, ఆ సుందరగాడు మళ్ళీ కనబడ్డారా? ఒక్కసారి కనబడ్డా? లేదురా, ఒక్కసారి కనిపించిండు. ఈసారి కనబడితే ఒక ఫోన్ కొట్టు, నా కొడుకుని కుమ్మి పడిద్దాం. ఏమంటావురా? కుమ్ముడు కాదు, నల్లిని నలిపినట్టు నలపాలి వాడిని. ఒరే సుందర్, ఎక్కడున్నావురా? నీకు దమ్ము ఉంటే రారా, ఇవాళ నీ ప్రతాపము నా ప్రతాపము చూసుకుందాం. ఆడిబట్లు లేక ఒక్కసారి కనబడు కాదురా, నీకు దమ్ము ఉంటే మగోన్వైతే రెండోసారి కనబడరా.
కనబడ్రా 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 ఒరే సుందర్ ఒరే ఏం చేస్తున్నావు బెడ్ లో పోయి కూర్చొని చేతబడి చేస్తున్నావా? ఏం లేదే ఏం లేదు అడిగేది నిన్నే. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఛీ! ఒరే సుందర్ ఎక్కడున్నావురా కనబడ్రా ఒరే సుందర్ ఓయ్ షాపింగ్ తీసుకోవతానన్నావు కదా, ఏమైంది? వచ్చినోడు ఎడబోయిండా నేను ఆలోచిస్తుంటే దీనికేమో షాపింగ్ బాధ. నా బాధ దీనికి అర్థం కాదు, దీని బాధ నాకు అర్థం కాదు. ఓయ్ నిన్నే. ఏం లేదు, ఆ గోపిగాడు ఇంకా చిట్టి పైసలు ఇయ్యలే, ఇచ్చినాక పోదాంతి. అడ్డమైన బాడకాల దగ్గర చిట్టీలేసుడు, అవి రాకపోతే వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుడు. పైసలు వచ్చినాక పోదామని చెప్పిన కదా, ఉట్టిట్టుగానే ఎందుకు మాట్లాడతానో చెప్పు. పైసలు అడుగు చేత కాదు కానీ నా మీద మాత్రం నోరు బాగలేస్తుంది. అరే ఈ గోపిగాడు చిట్టి పైసలు ఇవ్వకుండా సాగు కొడతాడు. నీ దగ్గర ఒక 5,000 ఉన్నాయారా? ఎందుకురా? ఏం లేదు, మా రజిత షాపింగ్ పోతా అన్నది, గెట్ టుగెదర్ పార్టీకి పోవాలి కదా. ఓహో, నువ్వు నీ పిల్లాన్ని పార్టీ పంపించడానికి ఫిక్స్ అయినావన్నమాట. మరి మాట ఇచ్చాను కదరా. ఇక నువ్వు ఇచ్చిన మహేష్మతికి మాటని అది తప్పితే సామ్రాజ్యాలు కూలిపోతాయిరా. అది కాదురా, నా అనుమానాలు నాకున్నాయి. ఇదేమో డౌట్ లేకుండా అబద్ధాలు ఆడుతుంది, వాడేమో డౌట్ వచ్చేటట్టు ఇంటికి వచ్చిపోతాడు. నాకు భయంగానే ఉంది, కానీ ఇప్పుడు అనుమానపడి పంపించలేదనుకో ఆగం చెప్తుంది. ఇప్పటికే అనుమాన పడుతుందని అనుమాన పని లెక్క చూస్తుంది. కొంచెం తేడా వచ్చిందనుకో సందు చూసుకొని వాళ్ళ అవ్వగారింటికి జంప్ అయిపోతుంది. జంప్ అవుతుందని భయపడతాను వారా. భయపడకపోతే ఏం చేయమంటారా? ఇప్పట్లో ఆడోళ్ళదే రాజ్యం అయిపోయింది. ఎవ్వరు తప్పు చేసినా కూడా మనదే తప్పని అంటారు. రేయ్, నువ్వు ఇప్పుడే పంపించాలని ఫిక్స్ కాకు, షాపింగ్ తిప్పి ఎగిరపెట్టకు. నీకు 5,000 ఇచ్చుడు నాకు ఒక లెక్క కాదురా. నీకు 5,000 ఇచ్చి నీ సంసారంలో నిప్పులు పోసినట్టు అవుతుంది. ఆ సుందర్ గారి గురించి క్లారిటీ వచ్చినాకనే ఒక స్టెప్ ముందుకేద్దాం. అంతే అంటావారా? అంతే. ఓయ్ ఇంటికాన్నే ఉంటావు కదా, నేను బయటకు పోయి వస్తా. ఇంటికాన్నే ఉంటే గానీ ఎడికి పోతాను? షాపింగ్ కి. షాపింగ్ కా? షాపింగ్ కి. పైసలు ఎక్కడి? నీ పైసలు వచ్చేసరికి బీరపూలు ఊసేటట్టున్నాయి. అందుకే కళ్యాణ్ని చేబదులు అడిగినా, ఇచ్చింది. నువ్వు ఇయ్యగానే ఇస్తా అని చెప్పిన, ఇస్తావు కదా. నీ అమ్మ, మెడకు పడ్డ పాము కరవక తప్పుతుందా? ఇగిత్తతి. థ్యాంక్ యూ, లవ్ యూ డార్లింగ్, బాయ్. హలో భయ్యా. ఎవరు నువ్వు? ఏం కావాలి? సుందర్, రజిత కావాలి. సుందరా? రజిత కావాలన్నా? పోషికే, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే నా పిల్లం కోసం వస్తావు? నేను ఇన్ని రోజులు వెతికేది నీ కోసమేరా. ఇవాళ నిన్ను వేసేయకపోతే వదులు భయ్యా, పిల్లానికి వదులు భయ్యా, వదులు. అరే సురేష్ గా, ఆ చిన్న గారు తీసుకొని తొందరగా సుందరగా వచ్చిండు. వదులు భయ్యా, ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఏ యాంగిల్లో నా పిల్లలకి నచ్చినారా? అసలు వదులు భయ్యా, అసలు ఏం ఎవరు అనుకుంటున్నావు? అసలు నువ్వెవరో నాకు అంతేరికేరా. ఆ చెండలో నేను నోటితో చెప్పాకు. అరే సురేష్ గా, చిన్న ఎక్కడున్నా రా, తొందర రండి రండి. వదిలిపెట్టు భయ్యా. వీడే నారా సుందర్? అవునరా, వీడే సుందర్. నేనే సుందర్. అయితే అయితే ఏందా? నేను వెతికేదే నీకోసం రా. వదిలిపెట్టు భయ్యా. పులిబొల్లో చిక్కినట్టు మంచిగా చిక్కినావురా. ఈ రోజు నీకు సాడే. ఎందుకు నువ్వు సచ్చిన వెళ్తారా? అరే నేను కుమ్మరా. అరే నువ్వు కావడమేరా మాకు కావాల్సింది. నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లేకపోవడానికి ట్రై చేస్తావరా? గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి మళ్ళీ ఒక్కటేద్దాం అనుకుంటారా? నన్ను చెమ్మ చెక్కగానే వేసి మీరు జంప్ అయిదాం అనుకున్నారా?
నేను బతికుండగా అది కళ్ళు కూడా తిరగరా. అరే వీడి తన్నురా. ఇప్పుడు కొట్ట. తన్నురా. తన్నురా. అంటే వీడెవడో నీకు తెలియదా? ఎందుకు కొడతానో కూడా తెలియదా? నా మట్టుకు నేను షాపింగ్ కు పోయి షాపింగ్ చేసుకొని అంటే బాగా మీద పట్టుకొని ఉంటే ఎందుకు కొడుతున్నా అంటే నాకు ఎట్లా తెలుసు? అంటే వీడు నీకు తెలియదా? తెలుసు. అయితే అట్లాంటివి రచిత, వీడు నీ కోసమే వచ్చిండు, నిన్ను లేపుకపోవడానికి వచ్చిండు. వీడు నీ లవ్వర్ గాడు, సుందర్ గాడు. మీ నంగనాచి వేషాలన్నీ నాకు తెలుసు. నాకు దెబ్బేసి మీరు దొబ్బెద్దామని ప్లాన్ వేసిళ్ళు, అంతేనా? ఓరి పిచ్చోడా, వీడు సుందర్ ఏంటి? నా సుందర్ ఎప్పుడో చచ్చిపోయాడు. నీ పేరు మాత్రమే సుందర్. గల్లీలా లాండే షాప్ వాడు. నీ బట్టలు ఇస్తిరికి ఎత్తానంటే తీసుకోవడానికి వచ్చిండు. అవునా? అవును. అట్లా చూడక రజిత, నాకు భయం అవుతుంది రజిత. నీ దండం పెడతా, నన్ను ఏం చేయక రజిత. ప్లీజ్ రజిత, నాకు భయం అవుతుంది రజిత. ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత. నీ బుర్రలో పుట్టిన బుద్ధి ఏం చేసినా పోదు. నిన్ను ఇట్లా కాదు. కొట్టే రజిత, ప్లీజ్ రజిత, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత, ప్లీజ్. నీ ఆగం కథలు నాకు అట్టే గాయంత కోసలే అరా. ఇంటికి ఎవడ తండపోతాండు? అమ్మో, నీ పెళ్ళ ముందు నీ ఇచ్చేది పోవడే కాదురా, మా ఇచ్చేది కూడా పోయింది. మమ్మల్ని పెద్ద బుగ్గగాలం చేసినావు కదరా బాబో. జర్రైతే నీ పిల్ల నిన్ను దంచుడే కాదురా, మమ్మల్ని కూడా దంచేది. అమ్మో, అరే దాని దంచుడు పాడుగాను కొద్దిలో గంటం తప్పిందిరా. కొట్టి 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 కోపం చల్లారి ఊకునేది గాని, లేకపోతే ఈ పాటికే నా దౌడలు దగ్గరకు కొత్తేటోళ్ళు, ఇంటి ముందట ఫ్లెక్సీ కట్టేటోళ్ళు, నా ఫోటోకి దండేసి దండం పెట్టేటోళ్ళు. అరే ఈ ముచ్చట ఎప్పటికైనా మా పిల్లలకు కూడా తెలిసే ఛాన్స్ ఉన్నాయిరా. ఒకవేళ మా పిల్లలా తెలిసిందనుకో, మా ఫోటోలకు దండలు పడే ఛాన్సులు ఎక్కువనే ఉన్నాయిరా. అరే నువ్వేం భయపడకరా, నా పిల్లం ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పత్తీరా. చెప్పకపోతే పండగకి కట్నం కింద పట్టు చీర పెడతా అని చెప్పురా. చెప్తాడు కానీ ఇంతకు నీ పిల్లం ఏమంటాందిరా? ఇంకేమంటదిరా, ఒక రౌండ్ ఏమో మాలిష్ చేసింది, ఇంకో రౌండ్ ఏమో పాలిష్ చేసింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఒక్క మాటలో చెప్పాలంటే పండబెట్టి పాలు విండిదిరా. వచ్చినాయా మరి పాలు? రేయ్ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఏంద్రా నీ పరస్కాలు? అవ్వ, ఇంటికి పోవాలంటేనే ఉచ్చబడుతుందిరా. అరే మీ ఇద్దరు ఒక్కసారి నాతో ఇంటి దగ్గర రండిరా. మీ ఇద్దరు నాతో పాటు ఉన్నా అనుకో, అది నన్ను ఏమన్నది. ప్లీజ్ రా, ప్లీజ్ రా, రండ్రా రండ్రా, ప్లీజ్ రా, ఒక్కసారి రండ్రా. ఏడికొచ్చేది వితౌట్ షుగర్ నీ సంకనాగమంటే నా అర్థం కానీ సచ్చినా నీ ఇంటికి రావురా. అరే నీ పిల్లని చేతిలో నువ్వు తన్నులు తినడం న్యాయం రా, నా పిల్లని చేతిలో నేను తన్నులు తినడం న్యాయం. నీ పిల్లని చేతిలో మేమిద్దరం తన్నులు తినడం అన్యాయం రా. అరే ఇదే అవమానంతో నేను సచ్చినాను అనుకో, నా పిండం కాకులు కాదు కదా, కుక్కలు కూడా ముట్టయిరా. అరే చిన్న వీణ్ సావేదో వీడు చస్తారా, మనం పోదాం. అరే అరే ఆగండి రా, ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ప్లీజ్ రా. అరే మీ దండాలు పిండాలు నీ పిల్లానికి పెట్టుకోరా, మేము పోతాం. అరే 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 నేను చెప్పేది వినండి రా. అరే ప్లీజ్ రా, ఒక్కసారి రా. అరే మీ అమ్మాయి నా దృష్టిలో ఒక ప్రేమ దేవత. ఆ దేవతని ప్రతిరోజు పూజించే ప్రేమించే అదృష్టాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు ఓ ప్రేమికుడు.
సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని దున్నపోతు లెక్క ప్రశాంతంగా ఎట్లా పన్నదో చూడు. ఈ అమ్మ నాకేమో ఆకలి అవుతుంది, ఇదేమో తిండి పెట్టదు. తిండి తినకపోతే నాకేమో నిద్ర పట్టదు. లేచి తింటే చూస్తుందా, ఏమన్నా అంటదా? అంత సీన్ లేదులే. తిని పందిలా పడుకున్నదంటే 10 వరకు లేవు. ఆ లోపు మన పని కానిచేద్దాం. అమ్మని అమ్మ చికెన్ వండుకొని కమ్మ కమ్మేసింది అనమాట, నాకు పెట్టకుండా. తిండి బుద్దయ్యం. ఎంత కమ్మగా వండుకొని నాకు పెట్టకుండా ఎట్లా తినిపోతుంది? నీకు దిష్టి తలిగి కడుపు నొప్పి లేవా? నీకు రోజుకు 10 సార్లు దొడ్డికి పెట్టావు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్. అరే అరే అరే, నిమ్మలంగా తినరా, గొంతుకలు ఇరుక్కుంటే గోతులకు పోడే. నువ్వు ఈ నీళ్ళు తాగు. అరే అది పెద్ద శంకిన్ లెక్కనే ఉన్నదిరా, నన్ను తిండి పెట్టక చంపేటట్టున్నది. అమ్మయ్యా, ఒక బుక్కెడు తిన్నా కాబట్టి పానం నిమ్మలమైంది, లేకపోతే నా బతుకు ఆకలి సావేరా. అరే మేమున్నాగా నువ్వెట్లా చెప్తావురా? ఆ మాత్రం తిండి పెట్టామా నీకు? పెట్టాలంటే ముందు నేను బయటికి రావాలి కదరా. పట్టేసిందా? లేదురా, కోపంతో ఆపేసింది. ఇవాళైతే ఎట్లయితే అట్లయితదని బరి తెగించి బయటకు వచ్చిండ్రా. సరే గాని తర్వాత ఇది ముచ్చట. ఇంకేముంటదిరా, డైరెక్ట్ గా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా, అది తప్ప వేరే మార్గమే ఉన్నదిరా. చీచి, ఇంత బతికి పెళ్ళం కాళ్ళు పట్టుకుంటావారా? అరే ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటేనే తర్వాత ఏదైనా పట్టుకొనిత్తది, ముట్టుకొనిత్తది. దీనికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పురా. కాళ్ళు పట్టుకోవడానికి ఐడియా ఉన్నదిరా, డైరెక్ట్ గా పోయి పట్టుకో. అది కాదురా, నాదో డౌట్. ఏందో చెప్పే. ఇవాళ మా రజిత పుట్టినరోజురా,
భయంతో విషయం చెప్పడం కూడా మానేసిన. ఇప్పుడు వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి విషయం చెప్తే కూల్ అవుతుందంటవారా? అరే ఆడోళ్ళని కూల్ చేయాలంటే గిఫ్ట్లు చాక్లెట్లు తీసుకపోతే వాళ్ళు కూల్ గారా? వాళ్ళకు వడ్డానాలు హారాలు తీసుకపోతే వాళ్ళకి ఆంతాయి. మరి అవి నీకు తీసుకుపోయేంత సోమతున్నా నీకు? అరే అడుక్కు తినటువంటి పట్టుకొని ఆడి కార్ గిఫ్ట్ ఇవ్వమంటే ఎట్లరా? నా దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమున్నా అది ఒక్కటే ఉన్నది. అరే వాడు నాగం పట్టి ఒకరా. అరే విజ్జిగా, నేను 500 కొడతా. కేక్ తీసుకుపోయి ప్రేమతో విజ్ చేయి. పెళ్ళాం కదరా, ప్రేమతో విజ్ చేస్తే ఫీల్ అవుతుంది, కూల్ అవుతుంది. నువ్వైతే ముందు 500 కొట్టురా. అదేం చేయాలో నిమ్మలంగా ఆలోచిస్తా. సరే తిను. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకో, శుభాకాంక్షలు అందజేయమా పెళ్ళమ్మా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక, శుభాకాంక్షలు అందజేయమా పెళ్ళమ్మా. రజిత నీ పుట్టిన రోజు నాకెంతో సంతోషమైన రోజు. రేయ్ మళ్ళీ వచ్చినరా? లాండ్రీకి బట్టలు రజిత ఇస్తానని పిలిస్తే వచ్చిన. ఇప్పుడే రజిత వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిందట, ఆరినాక వచ్చి తీసుకుపోతా. ఏంద్రా, నా పిల్లాన్ని నేనే పేరు పెట్టి పిలవడానికి భయపడతా, నువ్వేమో సొంత పిల్లమైనట్టు రజిత అని పిలుస్తాను. సారీ భయ్యా. నీ బొక్కలో సారీ ఎవరికి కావాలరా? నీ వల్ల నీ పేరు వల్ల నా జీవితం ఆగం పాలైంది. నా పిల్లని చేతిలో తన్నులు తినే పరిస్థితి వచ్చింది. అది నా తప్ప భయ్యా, మా ఇంట్లో పెట్టిళ్ళు, నన్నేం చేయమంటారు? తప్పంతా నీదేరా. ఆ పేరు పెట్టుకున్నందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఏం శిక్ష ఏమో భయ్యా, మొన్న మీరు కొట్టిన దెబ్బలకు నా ఒళ్ళంతా పచ్చడి పచ్చడి అయిపోయింది. నీ వల్ల నా ఒళ్ళంతా కూడా పచ్చడి పచ్చడైందిరా. నేనేమని చెప్పుకోవాలి? ఆ దొంగ చూపు ఒకటి ఇంకోసారి ఇంటికి వచ్చినట్టు నరికి పారేత్తా. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఏటేటా జరుపుకోవాలి. ఏం చెప్తాను బంగారం? ఓ కూరగాయలు కొత్తాను కదా. నేను నీకు ఒకటి చెప్పాలి. నీ నవ్వు దరిద్రంగా ఉన్నది. నవ్వాపి ఏంటిదో చెప్పు. హ్యాపీ బర్త్డే రజిత, నీకోసం జాంగిరీ తెచ్చిన. తాగొచ్చినావా? యాక్చువల్ గా ఇవాళ నీ బర్త్డే కదా, కేక్ తెద్దామని ఆ చిన్నగాడి దగ్గర 500 తీసుకున్నా. నీ దగ్గరకు వద్దామని బయలుదేరిన. దారిలో ధైర్యం జరిపోక ఆ వైన్ షాప్ దగ్గర అడిగి 290 వేసిన. తీరా చూస్తే కేక్ తీసుకునే బడ్జెట్ లేక ఉన్న బడ్జెట్ లో గి జాంగిరీ తెచ్చిన. అట్లనే మల్లెపూలు కూడా లేకపోయినావా? మంచిగా ఉండు. పచ్చా, ఎంత మంచి ఐడియా రచిత. ముందుగా వస్తే మంచిగా ఉండు. కొడితే చెంప పగులుతది. కొట్టు రచిత, కొట్టు. మొగుడిని పెళ్ళాం కొట్టకపోతే ఎవరు కొడతారు? నన్ను కొట్టే హక్కైనా తిట్టే హక్కైనా నీదే. మర్యాదగా నా కళ్ళ ముంగ నుంచి పోతావా లేదా? నేను వచ్చిందే నీ కోసం. ఏడికి ఇవ్వమంటావు చెప్పు? ప్లీజ్ ప్లీజ్ కొంచెం కొంచెం ఈ జాగ్రత్త నేను క్షమించవా? ఇట్లాంటివేంటి రచిత? నేను ఎవరు తీపి చేయొద్దా? ఇవాళ నీ బర్త్డే కదా. బర్త్డే లేదు ఏం లేదు. నువ్వు చేసే పనులకు ఇదివరకే నాకు చిర్రెక్కిపోతాంది. నక్రాలు చేయకు. చెయ్యను గాని మొత్తానికైతే నా మీద కోపం తగ్గినట్టేనా? కొంచెం కూడా తగ్గలేదా? ఫుల్ బాటిల్ పర్సెంటేజ్, హాఫ్ బాటిల్ పర్సెంట్, క్వార్టర్ పర్సెంట్, పోనీ 90%, 0% కూడా తగ్గలేదు. ప్లీజ్ రజిత, సారీ రజిత, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా రజిత. ఇంకోసారి ఆ సుందర్ గాడు, సారీ, ఆ సుందర్ గారి గురించి ఎప్పుడు తీయ నా మీదొట్టు. ఎప్పుడు సచిన సుందర్ గురించి అని నేను చెప్పింది నమ్మవా? అయినా నిన్ను ఇట్లా కాదు, ఆ సుందర్ పేరు ఎత్తకుండా నీకేదోటి గట్టిగా చేయాలి. రజిత 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 డోర్ ది రజిత, నా మాట విను రజిత. రజిత ఓసే రాక్షసి తలపేవే. రజిత 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 ఒరే సుందర్, ఎవర్రా నువ్వు?
నా జీవితంలోకి వచ్చి ఇట్లా ఆగమాగం చెప్తాను. నీ అయ్యా, నీ మూతి తెలియదు, ముక్కు తెలియదు, నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు. ఏందిరా భయ్ నీకు నాకు ఈ పగ? నా కన్నులను కూడా నేను చాలా తెలుసుకోలే కదరా. నువ్వేంద్రా నాకు ఊకే ఊకే యాదికొచ్చి నా ఇంట పడతాను. ఒరే సుందర్, ఎక్కడున్నావురా? నీ అయ్యా, పుట్టిన రోజు జైలు చిట్టి పాపాయి, నేటని కూలిలా పండగ జరగాలి, పండగ జరగాలి. నా బాధ మీకు పరాష్కమవుతుందారా? లేకపోతే ఏంద్రా, నేను ఆఖరికి చెప్తానే ఉన్నా, ఈ పిల్లల ఎక్స్పెక్టేషన్స్ కి మనం మొగుళ్ళ మ్యాచ్ కాలేమని. విన్నావా? కేక్ అన్నావు, మేక్ అన్నావు, తీరా జాంగ్రీ తీసుకుపోయి పెద్ద జాజిపువ్వు గాడైన. మరేం చేయమంటావురా? నేనేమన్నా పెళ్ళాం కోపం వస్తే ఎట్లా కూల్ చేయాలో కోర్స్ ఏమైనా నేర్చుకున్నారా తెలవనికి? అట్లాంటి కోర్సులు ఎవ్వరు చేయర్రా. ఈ పిల్లల్ని ఎట్లా ఉబ్బేయాలో, ఎట్లా తొక్కేయాలో మనకు పుట్టుకతో వచ్చిన విద్యరా. కొంచెం బుర్రవాడు. ఏం చెయ్యాలన్నా బుర్ర పనిచేత్తలేదురా. బుర్రలో గుచ్చు అయిపోయినట్టుంది. మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి రా, ప్లీజ్ రా. అరే నాది ఐడియా. అరే కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్పరా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దైవం చెయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా. ఓ ఏంది రచిత, ఎక్కడికి పోతాను? ఏడికి లేదు అని. ఏంది కొత్త అవతారం? వినాయక చవితి కదా, వినాయక వ్రతం చేద్దామని. అది కాదు రచిత, పోయిన ఏడాది వినాయక చవితి నాడు నేను ఆ చంద్రుణ్ణి చూసిన. అందుకే నా మీద ఇన్ని నిందలు, మన మధ్య ఎన్ని పంచాయతీలు, లొల్లీలు, మనకిన్ని కష్టాలు. ఈ సంవత్సరం వినాయక చవితికి వినాయక వ్రతం చేస్తే మన మధ్య ఉన్న చికాకులు, చిక్కులు అన్ని పోతాయని ఆ చిన్నగాడు చెప్పిండు. అందుకే ఈ బుల్లి వినాయకుడిని కొనుక్కొచ్చిన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడు వినాయక, మా వాళ్ళు ఇచ్చిన ఐడియాతో నిన్ను కష్టాల్లో పూజిస్తున్నాను. నాకు ఏ నష్టాలు రాకుండా ఈ గండాలు సుడిగుండాల నుండి నువ్వే కాపాడాలి తండ్రి. నా ప్రాబ్లం నీకు తెలియంది కాదు, నా బాధ నీకు అర్థం కాదు కాదు. ఈ సమస్యకి ఏదో మంచి పరిష్కారం ఇస్తావని ఆశిస్తూ ఓం గణేశాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం ఏకదంతాయ నమః. వచ్చినవా రజిత? నువ్వు బయటికి పోయినావు కదా, వచ్చినాక పూజ చేద్దామని ఆగినా, కానీ ఈలోపే వర్జం వచ్చేస్తుందని కానిచ్చేసిన. ఇగో ఇప్పుడే పూజ అయిపోయింది. నీ తరఫున నా తరఫున కూడా నేనే మొక్కిన. మనం కలకాలం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కిన. ఆల్మోస్ట్ ఆ దేవుడు కూడా ఓకే చేసిండు. నాకు ఆ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. త్వరలో నీకు కూడా కనిపిస్తాయి. రా రజిత, వచ్చి ప్రసాదం తీసుకో. తీసుకో రజిత. రజిత, చూసావు కదా స్వామి, ఇది తన కథ. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి స్వామి. ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః. భక్త ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః. భక్త నిన్నే రా భక్త. దయ్యం, దయ్యం,
దయ్యం 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 దయ్యాన్ని కాదురా, దేవుణ్ణి. అంటే వినాయకుడివా, గణపతివా, ఏకదంతుడివా? ఆ మూడు నేనేరా భక్త. స్వామి, నువ్వు నా మొరాలకించినవా, నా కోసం వచ్చినవా? పిలిచావు కదరా. ఎంత పిలిచినా ఇట్లా వస్తావని ఊహించలేదు స్వామి. నా భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం నా ధర్మంగా. ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు. స్వామి, నువ్వేమడిగినా ఇస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంది. నిన్ను అవి ఇవి అడిగి ఇబ్బంది పెట్టను. నేను అడిగింది ఒక్కటి చెప్తే చాలు స్వామి. ఏంటో అడగరా. మరేం లేదు స్వామి, నా బాధలు, కష్టాలు, అనుమానాలు, నా మనసులోని మాటలు నీకు తెలియంది కాదు స్వామి. కానీ మరొక్కసారి నీతో పంచుకోవడం నా ధర్మం. ఏంటో చెప్పరా. గత కొంతకాలంగా సరైన నిద్ర లేదు, సరైన సుఖము లేదు, సరైన తిండి పైకి పట్టట్లేదు. ఇక పాయింట్కి వస్తే ఆ సుందర్ గాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు వాడు ఉన్నాడా లేడా? నిజంగా నా పిల్లం వాడిని లవ్ చేస్తుందా లేదా? అసలు దాని మనసులో ఏముంది? అది అసలు ఏం చెయ్యబోతుంది? దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలనుంది స్వామి. ఎవరికైనా దేవుడు కనబడితే ఏవేవో కోరికలు అడిగి ఏవేవో కావాలని ఆశిస్తారు. కానీ ఇలాంటి వింత కోరిక అడిగినా నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ముచ్చటగా ఉందిరా భక్త. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి స్వామి. అంటే తన మనసులో మాటలు చెప్పించమంటావు, అంతే కదా? అంతే స్వామి, అంతే. తదాస్తు. తదాస్తు. సరే స్వామి, ఇంతకీ నా పిల్ల మనసులో మాట ఎలా తెలుసుకోవాలో ప్రాసెస్ ఏంటి స్వామి? కరచలనం రా. యు మీన్ షేక్ హ్యాండ్? ఎస్ రా భక్త. ఒరే భక్త, నాదొక చిన్న కండిషన్ రా. కండిషన్ లేకుండా ఆఫర్లు, కంప్లైంట్స్ లేకుండా జీవితాలు ఉండవు కదా స్వామి. ఏంటో చెప్పండి. ఈ కరచలనం 3 సార్లు మాత్రమే పనిచేస్తుంది రా. అంతకు మించి తప్పిందో అంతే, జాగ్రత్తగా వాడుకో. స్వామి, ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తేనే దాని మనసులో మాటలు మొత్తం జురేసుకుంటా. అలాంటిది మీరు 3 సార్లు ఇచ్చారు, ఇక నేను పిండేసుకుంటా. అయితే మంచిదిరా భక్త, ఇక నన్ను వెళ్ళమంటావా? జాగ్రత్తగా వెళ్ళండి స్వామి. హ్యాపీ జర్నీ. ఇక సెలవురా భక్త. ఒసేయ్ రజిత, ఇక రాస్తానే నీ జీవిత కథ. ఏం చేస్తున్నావు బంగారం? ఓ, నీ అందాన్ని తనివి తీరా చూసుకుంటున్నావా? చూసుకో చూసుకో. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంది? ఒక షేక్ హ్యాండ్ ఇస్తావా? షేక్ హ్యాండా? షేక్ హ్యాండ్ ఒకటేనా, హక్ కూడా కావాలా? హగ్గే వద్దు, షేక్ హ్యాండ్ ఒక్కటి ఇస్తే చాలు. దేనికి? దేనికంటే ఇదే విషయం కనుక బయటకు తెలిసిందో ఈ మంత్రం పనిచేయదు. జాగ్రత్త. చెప్పకూడదు చెప్పకూడదు. చెప్పకపోతే నేను ఇయ్యను. ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి ప్లీజ్ రజిత. రజిత, ఒక్కసారి రజిత. ఎందుకో చెప్పు ఫస్ట్. అబ్బా ప్లీజ్ రజిత, ఒక్కసారి. చెప్పా. ఒక్కసారి రజిత, ప్లీజ్ రజిత, ఒక్క షేక్ హ్యాండ్ రజిత. రజిత, ఒక్కసారి. నా కళ్ళ ముందు చెల్లిపో, ఏదో బట్టలు ఉతికినట్టు దూదా. ప్లీజ్ రజిత. రజిత, ఒక్కసారి. నాకు చిరాకు లేపకు, పోయి ఇక్కడ నుంచి. అబ్బా ప్లీజ్ రజిత, ప్లీజ్ ఒక్కసారి రజిత, ప్లీజ్ 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 ప్లీజ్. అబ్బబ్బా సరే సరే, నేను కూరగాయలు పోతున్నా, 1 డే లోపు దుకాణంలోకి పోయి గోధుమ పిండి పట్టుకరా. చపాతీలు చేసుకొని తిన్నాక నీ సంగతి ఏందో, నీ షేక్ హ్యాండ్ సంగతి ఏందో చూస్తా. థ్యాంక్ యూ రజిత. నేను ఇప్పుడే ఇలా వెళ్ళి అలా తీసుకొస్తా. బాయ్.
ఓయ్, చపాతీలు కూర అయింది, తింటావా? తినడం తర్వాత కానీ ముందైతే నాకు షేక్ హ్యాండ్ ఇవ్వు. అదే నాకు తిన్నంత బరాబరి. నీ సంగతి ఏందో చెప్పు. నువ్వు నా సంగతి చెప్పుడు కదే, అసలు విషయం తెలిస్తే నీ సంగతి నేను చెప్తా. అదే షేక్ హ్యాండ్. ఓం గణేశాయ నమః. 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 ఓం గణేశాయ. పిచ్చిలేసిందా? పిచ్చెక్కిపోతుంది. ఓం గణేశాయ నమః. శనిలో వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిపోయారు కదరా. ఏమైంది? అంతా అయిపోయింది. రోజు రోజుకి యాగం చేసుకుంటా పిచ్చోళ్ళ లెక్కన చేస్తున్నావు. నాకు ఆకలి అవుతుంది, నువ్వేనా తావుపో. స్వామి, నువ్వు నాకు ప్రత్యక్షమైంది నిజం, నాకు వరం ఇచ్చింది నిజం. నా పెళ్ళాం మనసులో ఏముందో, ఆ సుందరగాడి గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలన్నది నిజం. ఇట్లా చేసినవేంది స్వామి? ఇచ్చినట్టే ఇచ్చి అట్లా గుంజుకున్నావేంది? నా పెళ్ళానికి నేను షేక్ హ్యాండ్ ఇచ్చి దాని మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని షేక్ చేద్దామంటే నువ్వు షాక్ ఇచ్చావేంది స్వామి? మళ్ళీ ఒక్కసారి కనబడి నాకు వరమియవా స్వామి? గణేశ, వినాయక, వక్రతుండ. ఈసారి వరం వినాయకుడు కాదు, నేను ఇస్తా. మళ్ళీ ఇట్లా ఇరికిచ్చావా స్వామి? ఏంది, నీ దగ్గరికి వినాయకుడు వచ్చిండా? నీతోని వినాయకుడు మాట్లాడిండా? నమ్ముతలేరారా? నమ్మసక్యం కాని విషయాన్ని ఎట్లా నమ్మమంటావురా? అబ్బా నిజం రా. అరే, గత 10 సంవత్సరాల నుంచి మా వాడకి నేనే వినాయకుడిని కొనిస్తాను. వినాయకుడిని మొదలు పెట్ట కాంచెల్లి నిమజ్జనం వరకు దగ్గరుండి నిష్టగా పూజలు చేస్తాను. అటువంటిది నాకే వినాయకుడు ఇంతవరకు అపాయింట్మెంట్ చేయలేదు. ఏదో వీడి చెప్పిన సలహాలకు, వీడిచ్చిన పైసలకు నువ్వు కొన్న బుల్లి వినాయకునికి 4 అగరబస్తీలు, ఒక కొబ్బరికాయ కొట్టుడుతోటే నీకు వినాయకుడు వరం ఇచ్చిందంటే సీన్ కన్విన్సింగ్ గా లేదు రాజా. అబ్బా ఇదే నిజం రా పంది పిల్లలుడా. నా పంది పిల్లలు అంటే నమ్ముతా, ఇది మాత్రం నమ్మరా? అరే, దీనికి ఊకే ఊకే ఆ సుందరగాని గురించి ఆలోచించి పిచ్చిలేసిందంటవా? నాకు కూడా గట్లే అనిపిస్తుందిరా. ఏంది? నాకు పిచ్చి కాదురా, మీకే పిచ్చిలేసింది. మెంటల్ నా కొడుకులారా. అరే, వీడి పిల్లలు తనడు తప్పే లేదురా. చిన్న స్వామి, నా బాధ నువ్వు చూస్తాను అనుకుంటా. నా కన్నీటి దారా నీకు ఎరుకైంది అనుకుంటా. జరిగిపోయిన సమస్య ముందుకొచ్చి మనసంతా ఆతలంకుతలమవుతుంది. మానిన దెబ్బ మళ్ళీ రెచ్చుకొని రాకాసి పుండయి ఇంత దూరం పోతుందో అని భయమైతుంది. ఈ అనుమానపోడు అతిగా ఆలోచించి ఆగమైతుండు. నువ్వే ఎట్లనైనా చేసి దారిలో పెట్టి ఈ సమస్యకి పరిష్కారం చూపించు తండ్రి. ఇంట్లో ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా చెప్తలేవు వదినా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థమైతలేదు కళ్యాణి. విజయన్నను చూస్తే మస్తు అమాయకంగా కనపడతాడు. ఇంత అనుమానపోడు అంటే నమ్మబుద్ధి అయితలేదు. కొందరు నల్లి కుట్లలు అట్లనే ఉంటారు కళ్యాణి. పైన కనబడరు కానీ చేసేదంతా చేస్తూనే ఉంటారు. అయితే విజయన్నతోని నేను ఒక్కసారి మాట్లాడతా. వద్దు కళ్యాణి, నేనేదో తప్పు చేసి నీతో నడిపించినట్టు ఉంటది. అట్లెందుకుంటది వదినా? ఏముండదు. బంగారం లాంటి నిన్ను అనుమానిస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆడదాని బాధ ఈ మగవాళ్ళకి అర్థం కాదు కళ్యాణి. వాళ్ళు ఎంత మందితో తిరిగినా మనం ఏమనొద్దు. మనం మాత్రం తెలిసిన వాళ్ళతో కొంచెం నవ్వుతూ మాట్లాడినా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఇంకా విజయన్న సంగతి నాకు వదిలే. ఇంతకీ నీ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు, ఎంతవరకు వచ్చింది? దగ్గరకు వచ్చింది, అదే నా కుంపం ఉంచింది. వినాయకుడు ఏడి? వేర్ ఈజ్ మై వినాయకుడు? రజితా, రజితా, నిన్నే రజితా. ఆ వినాయకుడు ఏడి? ఇప్పటిదాకా నీ గురించి అడిగిండు. నువ్వు బయటకు పోయినావని చెప్పినా. ఇంతసేపు కూర్చొని బోరు కొడుతుందని ఎలుక మీద కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి పోయిండు. ఏంది ఎకసేకాలా? లేకపోతే ఏంది మరి?
అది కాదు రజిత, నేను కష్టపడి అప్పు చేసి మరీ వినాయకుని కొనుక్కొని తెచ్చుకున్నా. ఈ 9 రోజులు నిష్టగా పూజ చేసి నిమజ్జనం చేద్దామని అనుకున్నా. ఇట్లెందుకు చేసిన రజిత? నీ పతివ్రతేశాలు, నీ నిత్య పూజలు, నీ నిష్ట కథలు నాకు అన్ని ఎరికే గాని వాటితో నీ దేవుణ్ణి ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు. అందుకనే మన గల్లీలో ఉన్న పెద్ద వినాయకుని దగ్గర పెట్టొచ్చిన. అబ్బచ్చా, ఎంత పని చేసిన రజిత. సరే గాని నాకు డౌట్, వినాయకుడు నీతో మాట్లాడిండా? నీతో మాట్లాడిండు కదా, అట్లనే నాతో కూడా మాట్లాడిండు. అంటే వినాయకుడు నాతో మాట్లాడిండంటే నమ్ముతలేవా? ఆపు. పాడులోకం, నిజం చెప్పినా నమ్ముతలేదు. ఒరేయ్, ఆ ముండ ముఖం పెట్టుడు ఆపురా, చూడలేక చచ్చిపోతాను. ఇప్పుడు ఏమంటావు? నీతో వినాయకుడు మాట్లాడిండు, నీ పిల్లని నమ్ముతలేదు, మేమిద్దరం నమ్మితే చాలంటావు, అంతే కదా? అరే చిన్న, మీతోటి వినాయకుడు మాట్లాడిండు, మనం నమ్ముతాను, ఇది ఫిక్స్ రా. ఫిక్స్. ఏంద్రా ఫిక్స్? ఫిక్స్ రా, నమ్ముతాను, ఫిక్స్. నువ్వు ఒక ఆఫ్ తెప్పి కూర్చొని మాట్లాడుకుంటా, నువ్వు ఈసారి ఇంకేమైనా చెప్పు, అవి కూడా నమ్ముతావు. ఒరేయ్, తాగిపితే ఏది చెప్పినా నమ్ముతారా? నిజం చెప్తే మాత్రం నమ్మరారా? అరే వాడు అట్లనే అంటాడు, నమ్ముతాం గాని ఈ తాగిపిచ్చుడు తినిపిచ్చుడు ఏం వద్దురా, కొంచెం నిమ్మలంగా ఉంచురా నువ్వు నీ సోది. హలో, అరే ఎక్కడున్నావురా? అరే నేను ఈ పక్కనే ఉన్నా, రారా. లొకేషనా? పంపిస్తారా? ఎవరురా? మా హైదరాబాద్ బామ్మర్దిరా, హైదరాబాద్ నుంచి వచ్చిండు. అవునా? హాయ్ బా, నమస్తే. నమస్తే నమస్తే. ఏందిరా చెప్పకుండా వచ్చినావు? నువ్వు ఎట్లయినా ఊళ్ళోనే ఉంటావు కదా అని చెప్పుడేంది అని వచ్చిన డైరెక్ట్. ఏందిరా అంటే నేనేం పని పాట లేకుండా తినుకుంటా తాకుంటా తిరుగుతానని ఫిక్స్ అయినా ఉన్నమాట. ఇంకట్లేం లేదు బావా. అరే వీళ్ళు మా ఫ్రెండ్స్ రా, చిన్న విజయ్. హాయ్ భయ్యా. హాయ్ హాయ్, ఐఎమ్ సుందర్. అరే మా బామ్మారిది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రా, సంవత్సరానికి 30 లక్షల శాలరీ. వీనికి శాలరీ ఎక్కువనే, అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువనే. చూడ్డానికి చండాలంగా ఉంటాడు కానీ ఇట్టే పడేస్తాడు అమ్మాయిల్ని. వీనికి సుందర్ అనే పేరు కంటే శృంగార పురుషుడని పెట్టాలి. రేయ్ ఆబ్రా. ఏంద్రా? నాకు వీడు నచ్చలేదు, వీరి పేరు నచ్చలేదు, నువ్వు ఇచ్చిన ఎలివేషన్ నచ్చలేదు. అర్జెంట్ గా వీడిని ఇక్కడి పంపించే. ఎందుకు? ఎందుకేంద్రా? నాకు సుందర్ అనే పేరే వినపడకూడదు. అలాంటిది వీడు మళ్ళీ అమ్మాయిని లవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. పంపించే దబాయ్. భయ్యా కొద్దిగా రెస్పెక్ట్ మాట్లాడు భయ్యా. ఏంద్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? నీకెంత జాబ్ అయినా ఎంత శాలరీ అయినా నా మైండ్ నుంచి డెలీట్. ఏంది బా బిసోడ్ చిల్లర గాలితో దోస్తం చెప్తాను. అరే అనుకుంటాను సాఫ్ట్వేర్ సుందర్ ఇక్కడ. ఎవర్రా చీప్ గాడు? నువ్వే చీపు. సుందర్ అనే పేరు పెట్టుకున్నాడు ఎవడైనా నా రాలిపోయిన ఎంటకతో సమానం. అరే విజయ్, మాటలు మంచిగా రానిరా. నీకేంద్ర మాటలు? నువ్వు ఈయన బావు అయినందుకు నువ్వు కూడా నా రాలిపోయిన ఎంటకతో సమానం. అన్నది నిన్నే రాయి, చిన్నగాని కాదు. ఏంద్రా నన్ను అంత మాట అంటే వారా? నువ్వు అయిపోయినారు. ఆ కాలేరు పట్టుకుంటావారు, నువ్వు కూడా అయిపోయినారు. సంతం చెప్తా. కాలేరు పట్టుకుంటే కొట్టుకొని సురేష్ ఆపరా. అరే ఆపురా. వాడేంద్రా దయ్యం పట్టినట్టు గట్ల కొట్టిండు వాని అయ్యా. అరే ఏ పేరైతే వాని ముందు ఎత్తద్దు ఆ పేరులోనే తీసుకొచ్చినావు. పైగా వాడు కేజీఎఫ్ రేంజ్ లో వాడు తోపు తుర్మని ఎలివేషన్ ఇచ్చినావు. ఇక వానికి మండదా? అందుకే గట్టిగా దంచిండు. వాడు మధ్యలో నేను ఆపినందుకు వాడు నన్ను కూడా దంచిండు. అరే నువ్వు కూడా కొట్టినావు, గుర్తుకున్నదా రా బాడకావు? అరే నేను కొట్టినా? కొట్టానురా. నిన్నెందుకు కొడతారా? అరే నువ్వు నా జాన్ జిగ్రీ దోస్తు కానివిరా.
అరే ఇప్పుడు కొట్టుకున్నది కూడా జాన్ జిగిరి దోస్తుగాలమే. ఏం దోస్తుగాళ్ళమో ఏమోరా. వాడు చేసిన ఆగం కథకి నా బామ్మర్ది గాడు ఇంటికి కూడా రాకుండా అట్నుంచి అటే పోయిండ్రా. వాడు ఈ జన్మలో నా ఇంటి కడప తొక్కడ్రా. ఒకవేళ తొక్కినా వాడు ఉండడు కానీ మన సంగతి ఓకే కానీ ఇంతకు వాడేం చేస్తానంటావు? నా బాధలో నేనుంటే వాడెవడో వచ్చి వాని పేరు చెప్పుడైంది, నేను టెంప్ట్ అవుడైంది, మేమేం తన్నుకోవడం ఏంది? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? పాపం ఆ సురేష్ గారికి ఎన్ని దెబ్బలు తాకినా ఏమో. నేనే తొందరపడ్డానా? తప్పు నాదే అనుకుంటా. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ సురేష్ గారికి ఫోన్ చేద్దాం. అరే చూడరా, ఇజ్జత్ లేకుండా మళ్ళీ నాకు వాడు ఫోన్ చేస్తాడు. నేను సచ్చినా లేపా. ఫోన్ ఎత్తుతలేడింది వీడు, అలిగిండా ఏంది? సరే ఆ చిన్నగాని ఫోన్ చేద్దాం. అరే వాడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను రా. చిన్న నువ్వు కూడా లేపక్రా. నువ్వు లేపితే నా మీద ఒట్టే. వానికి తెలియాలి మనం ఏంటో. నా కొడుక్కి వీడు కూడా ఫోన్ ఎత్తుతలేడు. ఇద్దరు కలిసి అలిగిన ఏంది దొంగ పడుకోవాలి. ఎటు వేస్తాను? ఎట్లేదు కానీ ఆకలి అవుతుంది, అన్నం అయిపో. అరగంట ఆగు, ఉడుకుతుంది. నీ అవ్వ ఇంతసేపు ఏం చేసినావే వండకుండా? బొమ్మరిల్లు కట్టుకొని గురుగులాట ఆడుకున్నా గానీ ఆ విజయ్ అన్నిసార్లు ఫోన్ చేస్తే ఎత్తుతలేవట. నాకు ఫోన్ చేసిండు, ఏమైంది? ఏం కాలేలే. ఏ చెప్పు, లొల్లైందా? లొల్లైంది కానీ నాకు వానికి కాదు, వానికి ఆ సురేష్ గానికి. సురేష్ అన్నకి విజయ్ అన్నకి లొల్లైతే మధ్యలో నీ అంగి ఎందుకు చినిగింది? తన్నుకుంటా అంటే ఆపినందుకు. నిన్ను కూడా కొట్టిల్లా? పిచ్చి కొట్టుడు కొట్టిల్లు. నీ అన్ని మంది బర్లు మర్రయ్యపై తన్నులు తినే వ్యవహారమే ఉంటది గాని అసలు లొల్లెందుకు అయింది? అదో పెద్ద చరిత్ర, నేను తర్వాత చెప్తా గానీ నువ్వు ముందు పోయి వండే పని చూడుకో. వీడొకడు సావ కొడతాడు. ఎత్తితే వీనికి కోపం, ఎత్తకపోతే వానికి కోపం. ఛీ దీనమ్మ జీవితం. ఒరే చిన్న, ఏంద్రా ఫోన్ ఎత్తుతలేవు? అలిగిలినారా నా మీద? అలుగులేదు గిలుగులేదు, ఏందో చెప్పు. ఏం లేదురా, ఆ సురేష్ గారు నా ఫోన్ అస్సలు ఎత్తుతలేడురా. వాణ్ణి బామ్మర్దినే ఇరగమరుగా కొట్టినాక ఎట్లా ఎత్తుతారా? మనకి ఇజ్జత లేదనుకున్నావా? అరే సారీరా, తప్పంతా నాదే. ఆ సురేష్ గారిని ఎట్లయినా కాంప్రమైజ్ చేసి తీసుకురారా. సుక్కో ముక్కో తినుకుంటా చల్లగా బతుకుతాను రా, ఏ లొల్లి లేకుండా. సరే సరే, ఏడో కాగా వస్తాను. సరేరా. పొద్దునే మేకప్ ఎత్తాను, ఎడబోతాను. ఇవాళ గెట్ టుగెదర్ పార్టీ పోదామని. మన అమ్మ పొద్దున్నే ఇంత పెద్ద బాంబు వెలిసింది. మరి చెప్పనే లేదు. నేను పోయేదానికి నీకెందుకు చెప్పాలి? అదే స్కూల్ దాకా డ్రాప్ చేద్దామని. పోనీ బస్ స్టాండ్ దాకా? మన ఇంటి గేట్ వరకు కూడా అవసరం లేదు. అబ్బా ప్లీజ్ రజిత, నేను కూడా వస్తా రజిత. నువ్వు వచ్చేం చేస్తావు? మీ అందరినీ చూస్తా. అడ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తమన్నా, ఇల్లానా వస్తలేరు నువ్వు చూడ్డానికి. ప్లీజ్ రజిత, నేను చెప్పేది వినేస్తా. ప్లీజ్ రజిత, ప్లీజ్ రజిత. నువ్వు ఇట్లానే నాకు పిచ్చి లేపిన అనుకో, రూమ్ లేసి తాళం పెట్టిపోతా. రజిత రజిత ప్లీజ్ రజిత, అబ్బా ప్లీజ్ రజిత. రజిత నేను పోయి వస్తా, ఇల్లు జాగ్రత్త. నేను పోతున్నా కదా అని చెప్పి నా వెనకాల అనుమానం కొద్ది వచ్చినావు అనుకో, ఎక్కడ కనబడితే అక్కడ సంపి పొందబెడతా, అర్థమైందా? హ్యాపీ జర్నీ. ఇంకా మోమాట పడ్డా చాలు. ఎంతైనా మనం ఒకటిరా. చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ తన్నుకున్నాం, గుద్దుకున్నాం, మళ్ళా కూడున్నాం. ఇప్పుడు గట్టినే అనుకోర్రా, చెరో గ్లాస్ తీసుకొని సంద చేసుకోర్రి. అరే కానీలరా, బొట్టు వేడి చెప్పాలరా మీకు. కూల్ పోతాం తీరు మొత్తం కానీలే.
అరే సురేష్, సారీరా, తప్పంతా నాదే. నాది కూడా సారీరా, నాది కూడా తప్పైంది. అరే తప్పు నీది కాదు వీది కాదు, తప్పంతా కాలంది. కాలమే బిడ కొట్టింది మనల్ని, కాలమే కలిపింది. ఇక మనల్ని ఎవరు రాపేది? కానీ మీరు కానీ తీసుకోండి కూడా. సరే కానీ ఈ లొల్లి గురించి పక్కన పెట్టండి. ఏంద్రా నువ్వు బాగా పురుషుకున్నావు? నీ భార్య లేదా? లేదురా, గెట్ టుగెదర్ పార్టీకి పోయింది. ఏంది? గెట్ టుగెదర్ పార్టీకి పోయిందా? నేను చెప్తూనే ఉన్నా కదా పంపించని. ఎక్కడ్రా, నా మాట వినేటట్టుందా? నన్ను కేర్ చేసేటట్టున్నదా? అయిపోయింది, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. గెట్ టుగెదర్ పార్టీకి పోయింది కదా, అక్కడ సంపుడు పుంజం పుడుతుంది, నీ బతుకు సంకరాగిపోతుంది. అరే ఇప్పుడు ఎట్లరా? ఎట్లయిందిరా? ఎట్లా? ఇక నీ రోజులు లెక్క పెట్టుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే పార్టీగా సుందర్గాడు వస్తాడంటావారా? అరే నీ పెళ్ళం ఏందే సుందర్గాని కోసం, వారు రాడారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేసుడే ఉన్నదిరా, నీ పిల్లం ఆడే అబద్ధాన్ని రెడ్ హ్యాండ్ పట్టుకొని నిలదీద్దాం. అంటే అదేరా, ఆయనతో మందేసి డైరెక్ట్ గా స్కూల్ పోదాం. ఆ గెట్ టుగెదర్ పార్టీలో ఆ సుందర్ గాన్ని నీ పిల్లాన్ని డైరెక్ట్ గా దొరకబట్టి నీ పిల్లం ఆడే అబద్ధాన్ని వాళ్ళ బాగోతాన్ని ఎండగడదాం అని వీన్ ఫీలింగ్. సేమ్ ఫీలింగ్. భయం అవుతుందిరా. నీ పిల్లానికా వానికా? నా పిల్లానికే. నిజాయితీ గల నిజాయితీ పరుడికి రాదు, నీకెందుకురా భయం? అయితే గీతే తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఏం చేస్తా మళ్ళీ వచ్చినావు? ప్రోగ్రామ్ పోలేదా? కొన్ని అనుకోని కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడ్డది, నీ బండారం బయటపడ్డది. ఇన్ని రోజులు అనుమానం నీది మాత్రమే అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నీ వెనక ఉండి నడిపించే సూత్రధారులు వీళ్ళన్నమాట. మిమ్మల్ని ఇట్లా కాదు. అది కాదు రచిత, రచిత చెప్పేది రచిత, రచిత రచిత ప్లీజ్ రచిత, రచిత వద్దు వద్దు రచిత, రచిత వద్దు వద్దు రచిత, రచిత వద్దే వద్దు బ్యూటిఫుల్ బెల్లం డౌట్ఫుల్ మోగుడు ఇద్దరి మధ్య నిత్యం యుద్ధం. కాఫీలో కూడా క్వశ్చన్ మార్కే మెసేజ్ చూసి